చెప్పేసి ఇంకా నువ్వే నా బాయ్ ఫ్రెండ్. 2 guys followed us, guys. Hey guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త vlog తోని. Guys, it is a very interesting vlog after like so many days, you guys. So ఈ రోజు vlog ఏంటంటే నేను నా 15 కాదు I guess 16 years బెస్ట్ ఫ్రెండ్ తోని బయటికి పోతున్నా. సో మా ఫ్రెండ్షిప్ కి 16 years అయింది అనమాట. లైక్ పుట్టకతోనే ఏం కాదు, నర్సరీ టు ఇప్పుడు వరకు మేము టుగెదర్ ఉన్నాం. సో గైస్ నేను బ్లాగ్ చేస్తా, మీకు నవ్వు వస్తుంది గైస్. లెజిట్ ఇప్పుడు ఇట్లుందంటే ఇప్పుడు మేము క్యాఫే పోయినాక ఏం చేస్తామో ఏమో. నాకైతే 2 brain cells ఉన్నవి కూడా పని చేయవు అనిపిస్తున్నా. ఎక్కడ పోయింది మీకు అనిపిస్తుంది. హాయ్ గైస్, సిగ్గుండాలరా బ్రో, ఎందుకు నీకు అంత నవ్వెందుకు వస్తుంది నాకు చెప్పు. అంటే నువ్వు అట్లా వీడియో చేస్తుంటే చాలా నవ్వు వచ్చేస్తుంది నాకు. అంటే ఫస్ట్ టైం చూస్తున్నా వీడియో రికార్డ్ చేయడం, నేను జస్ట్ యూట్యూబ్ లో చూసినప్పుడు. ఓహో అట్లా అంటావా? అయితే నేను చెప్తున్నాను, బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా నవ్వుతుంది అట్లా, ఇగో 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 ఇట్లా నవ్వుతుంది. అంటే ఏమనిపిస్తుంది? చాలా జోకర్ లా కనిపిస్తున్నావు. నో ఆఫెన్స్ అని జోక్ చేసా. దీనికి బెస్ట్ ఫ్రెండ్ అంటారా గైస్? బెస్ట్ ఫ్రెండ్ అంటే అట్లానే ఉండాలి. నిజంగా కొడతానా? సో బేసిక్ గా ద ప్లాన్ వాజ్ వి వర్ సపోజ్ టు గో టు సమ్ జూబ్లీ హిల్స్ క్యాఫే. బట్ నేను ఈమె కోసం గైస్ నిన్న రాత్రి, నిజం చెప్తున్నా, 6 o'clock కి వండుకో. 6 కూడా కాదు, రాత్రి కూడా కాదు, మార్నింగ్ 4 కి వండుకున్నా. ఏమో నాకు నిద్ర పట్టాలి. ఐ ఆల్సో హ్యాడ్ లైక్ ఎడిటింగ్ పని కాబట్టి నేను వండుకోలే. ఈమె కోసం అనేసి నేను 10:30కి లేచిన. లెజిట్ సమ్ 5 hours స్లీప్ పైన ఉన్నా. ఇంకా మళ్ళీ జూబ్లీహిల్స్ క్యాఫే పోదాం అనుకున్నాం. సడన్ గా ఎందుకు ఇద్దరు కోపిక రాలే. ఈమెమో లైట్ అని చెప్పింది, నేను కూడా అవునులే లైట్ అని చెప్పేసి ఇప్పుడు మేము మిరోసా పోతున్నాం. హిమాయత్ నగర్ మిరోసా మా కొంచెం ఇంటి దగ్గరనే అనమాట. దిస్ ఇస్ వేదవల్లి. హాయ్ గైస్. And this is Chapriya's Shraddha of life. Frog from West Side, by the way. ఇంకా the outfit check చేద్దాం. This fit check. చెప్పు, ఎక్కడ నుంచి ఏమేమి వేసుకున్నావో. ఇది స్టూడియో అనుకుంటా. ఇది వెస్ట్ సైడ్ జీన్స్. Oh my god. Puma socks. And then Nike shoes. Puma socks and then Nike shoes. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతాం అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ తినలే, ఈమె బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఫుల్ బ్రేక్ఫాస్ట్. ఎందుకు అట్లా ఇంకా పోతున్నావు? నువ్వు నన్ను తీస్తున్నావు అందుకే వెనకాల. ఓకే ఫుల్. నువ్వు కూడా బ్లాగర్ లెక్క బ్లాగింగ్ చేస్తావు. ఫ్రైడ్ రైస్, ఉత్తప్ప, ఫుల్ తినేసి వచ్చిన గైస్. ఫుల్. సో బేసిక్ గా వీఆర్ గోయింగ్ టు మిరోసా. ఇంకా మిరోసా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యాఫేస్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఇట్ హ్యాస్ క్రేజీ ఫిష్ అండ్ చిప్స్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. కూర్చో ఏం కాదు. ఎందుకు అట్లా బ్లాగ్ స్టార్ట్ చేస్తే నీకు ఇట్లా ఫోమో ఎందుకు అవుతుంది నీకు ఇట్లా? సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతాం. ఓకే దీనికి అంటారు గైస్ బెస్ట్ ఫ్రెండ్. గైస్ బై ద వే ఒకటి చెప్పడం మర్చిపోయినా, మేము 6 years తో కలిసినాం కదా. సో నేను అప్పుడు ముందు ఏమైంది కొట్లాడు అంటే గైస్ అది లాంగ్ స్టోరీ, నేను మీకు చెప్తా. స్టోరీ టైం చేద్దాం. వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు మనకి. నేను ఏం చెప్తుండే అంటే, నేను డోర్ నుంచి ఆమె రియాక్షన్ తీసుకుందాం ఎంత హ్యాపీ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. నేను పెడతా రియాక్షన్. అప్పుడు వరకు మేము మిరోస్ వెళ్తాం గైస్. వెళ్ళినాక అక్కడ బ్లాగ్ చేద్దాం. గైస్ వేదవల్లికి లెజిట్ చాలా ఫోమో అవుతుంది. చాలా, ఎందుకంటే ఫస్ట్ టైం బ్లాగ్ లో, అందుకే అలవాటు అవ్వాలి కొంచెం. మేము ఇప్పుడే మిరోసా వచ్చినాం అనమాట. మేము జ్యూస్ లా ఫుల్ ఎక్కువ ఆర్డర్ చేసేసినాం. ఐ హోప్ వి కంప్లీటెడ్. మేము ఆర్డర్ చేసినాం ఫిష్ అండ్ చిప్స్, క్రాక్లింగ్ ప్రాన్స్, ఇంకా పఫ్ పేస్ట్రీ, పిజ్జా. ఇప్పుడే మైక్ తీసినాం, ఇప్పుడే యాంగిల్ సెట్ చేసుకున్నాం. యాంగిల్ సెట్ చేయడానికి చాలా టైం పడ్డది. అవును, ఈ రోజు మిరోసా కొంచెం ఖాళీగా ఉంది గైస్. ఎవ్రీ సండే లైక్ ఫుల్ ఉంటది. చాలా చెప్పు నా బ్లాగర్స్ కి, నేను చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండేనో. చిన్నప్పుడు చాలా మంచిగా ఉండేది, కానీ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. చాలా చేంజ్ అయింది. అంటే మంచిగా ఇంకా డాన్స్ చాలా మంచిగా చేస్తుంది గైస్. సో మీకు ఫుడ్ వచ్చే ముందుగా ఒక చిన్న స్టోరీ టైం ఏం చెప్పాలంటే, సో బేసిక్ గా నేను చిన్నప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ జెలస్ కిడ్ ఉంటుండే అనమాట. సో ఈమె మంచి డాన్స్ చేసింది. ఈమెకు ముంగట నాకంటే ముందు లైన్ వేసినారు అనుకోండి, కథ ఇక నాకు ఈమె ఎవరో కూడా నచ్చదు, ఈమె ఎందుకు ఫస్ట్ లైన్ లో ఉంది, నేను వెళ్ళిపోతా అన్నట్లు ఉంటుండే గైస్. బేసిక్ గా నా జీవితంలో ఒక్కటి కాదు, 2 కాదు, మొత్తం నా జీవితంలోనే ఏదో ఒకటి కావాలా. కాబట్టి ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చినారు. సెకండ్ థింగ్ నా స్టోరేజ్ ఖతం అయిపోయింది ఇప్పుడే. సో
బేసిక్ గా నేను చెప్తుంటే దట్ వీడు ఏంది ఇది కరేపాక పాలకూర అనుకుంటా. రెండు ఆర్ వెరీ appetizing. ఫిష్ అండ్ చిప్స్ బాగా I really love coming to Merosa. వస్తుంది కదా ఫుడ్. సో ఇంకా నాకు వేరే వాళ్ళ వాల్యూ తెలిసినాక మేము మాట్లాడడం స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ మేము ఎప్పుడో కలవాల్సిందే కానీ ఈ రోజు కలిసినాం. వేరే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి అయితేనే ఉంటది. Never mind guys, if you come to Merosa for sure తినండి guys మీరు. ఎందుకే వస్తారు మీరు? Fish and chips. Fish and chips అంటున్నా. I really hope we complete food. We ordered a lot of things. ఇవ్వండి guys. పిజ్జా వచ్చింది. ఎంత అడ్వర్టైజింగ్ ఉంది అమ్మ. Appetizing అయితే అన్ని ఉన్నాయి. ఖతం చేస్తావా? పిజ్జా గైస్ మీకు ఫుడ్ చూపిస్తా గైస్. నెక్స్ట్ లెవెల్ యమ్మీ. ఇట్లా అంటారు ఫిష్. చాలా ఘోరంగా తింటాను నేను. ఫిష్ అండ్ చిప్స్, ప్రాన్స్ విత్ పాలకూర, వెరీ టేస్టీ. ఇది పఫ్ పేస్ట్రీ పిజ్జా. ఆల్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ రియల్లీ అపెటైజింగ్ బట్ కంప్లీట్ చేస్తామని భయమే. యా. సో చిన్నప్పుడు మీ అండ్ వేదవల్లి రెండు క్లాసికల్ డాన్స్. నేను వేదవల్లి ఇద్దరు ఈక్వల్లీ మంచిగా చేస్తుండే బట్ నేను ఎక్కువ జెలస్ కిడ్ ఉంటుండే. అది మీకు ఫస్ట్ టైం లేచి మళ్ళీ నాకు బై మిస్టేక్ కూడా సెకండ్ టైం లేచి అంటే నేను ఏడుస్తాను. ఒకరోజు మనం ఫస్ట్ లైన్ లో ఉండే కదా సమ్ పార్క్ లో డాన్స్ చేసాం. క్లాసికల్ డాన్స్. రెండు ఐటమ్స్ చెప్పినట్టు అయిపోతుండే నేనే తీట. బట్ ప్రాన్స్ ఆర్ రియల్లీ గ్రేట్. పిజ్జా ట్రై చేస్తాను. టీస్పూన్ చూస్తారా గైస్? రేట్ చేద్దాం. Yes, fish and chips ఈరోజు ఎందుకో కొంచెం ఆయిలీ ఉంది. సో పైన నుంచి I would give it 3.54. అంత ప్రాన్స్ 5 రైస్. ప్రాన్స్ ఈరోజు చాలా బాగుంది. నేను ప్రాన్స్ ఫస్ట్ టైం తింటాను Merosa. ఏదో పాలకూర ఏదో కానీ బాగుంది. అల్టిమేట్ ఉంది. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇష్టం? 5 on 5. ఈరోజు సర్ప్రైజింగ్ ఫిష్ అండ్ చిప్స్ లో చాలా ఆయిల్ ఉంది. నీకు అయిపోయిందా? 5 We'll meet in 10 minutes అట్లా. We'll give you updates కి మేము ఎంత తిన్నాం. మేము దీని తర్వాత తీవ్రమా పోతున్నాం బ్రౌనీ తినడానికి. Hi guys, క్విక్ అప్డేట్స్. నేను తిన్నా, నాకు ఫుల్ అయిపోయింది. ఫిష్ అండ్ చిప్స్ ఒక్కడ వదిలేసినాం. ప్రాన్స్ ఖతం అయిపోయింది. వేదవల్లి ఇంకా ప్రాసెసింగ్ మెల్లమెల్లగా తింటుంది. ఇంకా పిజ్జా వదిలేసినాం గైస్. ఐ మీన్ పార్సల్ తీసుకోండి. ఎస్, నాట్ వదిలేసినాం, పార్సల్ తీసుకొని పోతాం ఎందుకంటే ఫుల్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్ Merosa we are planning to go get some matching stuff. గుర్తుండడానికి నువ్వు ఉన్నావు నేనున్నా. We are thinking either west side or like Belisa. దాని తర్వాత మేము Theobroma పోతాం అన్నమాట. Guys, we are on the roads of Himayat Nagar. సో మేము ఇప్పుడే ఫుడ్ తిన్నాం. నాట్ సో గ్రేట్ డే cuz చాలా అవుతున్నాయి మాతో ఈ రోజు. ఏదో అనుకున్నాం ఏదో అవుతుంది. సో మేము ఆటోలో వచ్చినాం, అందుకే మేము వాకింగ్ we are going to Belisa or Zudio because we want matching stuff, planning for matching stuff. If Belisa doesn't allow to shoot, నేనైతే Zudio వెళ్ళిపోతా guys. నాకు shooting vlogging is very important in my life. నాకు సెక్సీ. We are going sexy అలా ఫస్ట్ లేచి సెక్స్ కావాలా అని చెప్తారు. అది కూడా పెడతావా? దీంట్లో నాకు కాల్ వచ్చేసింది గైస్. నాకు నడవనికి కూడా వస్తలేదు, అంత పిచ్చి దాంట్లో చేస్తున్నా నేను. గైస్ మాకు క్లియర్లీ బెలీసాలా షూట్ చేయలేదు. బయట వర్షం పడుతుంది. ఇది చాలా ఆక్వర్డ్ క్రీపీయెస్ట్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్ అవుతుంది. మేము మ్యాచింగ్ యాక్సెసరీస్ కొన్నామా లేకపోతే లిప్ గ్లాస్ కొన్నామా అది అర్థం అవుతుంది. చూద్దాం అన్ని ఒకసారి. ఫస్ట్ ఒక రౌండ్ వేస్తాం, చూస్తాం, దాని తర్వాత ఫిగర్ అవుట్ వాట్ టు టేక్. బ్రో విత్ సో క్యూట్. జూడియో జ్యువెలరీ ఇస్ లైక్ వెరీ క్యూట్. ఇది మళ్ళా ఇది లైక్ స్మాల్ ఇట్స్ వెరీ క్యూట్. వావ్, దిస్ లైక్ వెరీ డామ్ క్యూట్. I really thought Belisa అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కొంచెం ఏదో ఒకటి చేద్దామని, బట్ వేస్ట్ Belisa people did not let me to vlog. యా ఓకే. సో ఫస్ట్ మేము రౌండ్ కొట్టి మేము డిసైడ్ అవుతాం. మళ్ళీ ఏదో చూసింది అది మ్యాచింగ్ ఎట్లా అవుతుంది, కొంచెం క్యూట్ గా చూడాలి. మంత్ ఎడ్డెడ్డివి చూసి కొంచెం సేపు అయితే ఇది కొనుక్కుందామంటది. ఇక ఈమెమో బ్రేస్లెట్స్ కొందామంటుంది, నేనేమో ఇయర్ రింగ్స్ కొందామంటున్నా. బికాస్ మేకప్ ఇస్ నాట్ గ్రేట్. మైక్ ఎక్కడ? ఇగో మైక్ ఇక్కడ. మైక్ ఏమో కింద పెట్టి మాట్లాడుతుంది ఎడ్డి పిల్లది. ఇది మీ ఓజీ చుట్టూ కట్టుకో చూడు. వెరీ క్యూట్ కదా గైస్. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఓపిక, చాలా ఇరిటేషన్ తర్వాత యాంక్లెట్స్ తీసుకుంటామని డిసైడ్. మ్యాచింగ్ యాంక్లెట్స్ ఇది ఒక్కటే బాగుంది. నాకు వేరే కొంచెం అంతా చప్పరి అనిపిస్తుంది. ప్లస్ సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ ఉంది, గోల్డ్ జ్యువెలరీ చాలా తక్కువ. 2 యాంక్లెట్స్ ఒకటే నచ్చింది, ఇంకేం నచ్చలేదు. బేసిక్ గా మేము థియోబ్రోమా పోతలేం, ప్లాన్ క్యాన్సిల్. బికాజ్ మేము ఇద్దరం టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడే మొక్కలు చూసుకోవాలి, లైటా అనుకున్నాం. ఇంటికి వెళ్ళినాక మీకు స్టోరీ టైం చెప్తా, ఇంపార్టెంట్ స్టోరీ టైమ్ ఆఫ్ మై లైఫ్. వెల్కమ్ బ్యాక్ గైస్. Hi guys, welcome back. So let's begin with the story time. I'm actually very tired guys. అసలు నేను రాత్రి వండుకునేది ఉండేది, నా కర్మ నేను ఎందుకు వండుకోలేదో ఏమో. బట్ స్టిల్, సో I planned a lot for today to be honest. Like కానీ ఏం కాలే. Yeah, కానీ ఏం కాలే.
లెగ్జిట్ ఏం కాలే. ఏం కాలేదు. సో ఫస్ట్ థింగ్ వీ ప్లాన్ ఫర్ అవుటింగ్ అట్ జూబ్లీ హిల్స్ సైడ్ పోదాం, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ సమ్ క్యాఫే పోదామని అనుకున్నాం. పోదామని డిసైడ్ అయినా. అందుకే ఓ లైక్ ఇంత మంచి ఫ్రాక్ వేసుకొని అండ్ ఆల్. వేరే వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక మీరు చూసినారు వాట్ ఎవర్ రియాక్షన్ అండ్ ఆల్ వీడియో. దెన్ వీవర్ లైక్ కూర్చున్నాం అనుకున్నాం. ఇక మాకు ఓపిక రాలే అంత దూరం వెళ్ళడానికి. సో మేము ప్లాన్ టు గో టు మిరోసా. యువర్ లైక్ లైట్ నెక్స్ట్ టైం పోదాం, మిరోసానే కదా అని చెప్పేసి, పక్కనే కదా అని చెప్పేసి సమ్వేర్ పోయినాం. మిరోసా పోయినాక ఫస్ట్ కొంచెం బానే ఉండే. నాకు నా మ్యూచువల్ ఫ్రెండ్స్ కలిసినారు. అది చాలా నేను చెప్పినాడు వెళ్ళే ముందు, అదే ఎవరు దొరకద్దబ్బా, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండద్దు అని. ఐ నో 101% whoever mutuals met me వాళ్ళు ఈ వ్లాగ్ చూస్తారని కూడా నాకు తెలుసు. బట్ క్లారిటీ నిజం ఇవ్వాలంటే బైగన్ కూడా భయపడాను నేను ఎవరితోని. మొక్కం పైన చెప్తా, ఎవరెవరైతే వచ్చినారో దాంట్లో నుంచి నేను ఒక 2-3తోనే మాట్లాడతా. నాకు మిగతా వాళ్ళు అస్సలు నచ్చరు, నాకు పడదు కూడా వాళ్ళంతా. బేసిక్ గా అందరు బాయ్స్ వచ్చినారు నా కాలేజ్ ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళు వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా వచ్చినారు. తింటుండే శ్రద్ధ వాళ్ళు వచ్చారు శ్రద్ధ అని చెప్పిన షాక్ అయిపోయింది శ్రద్ధ. యా బట్ ఐ డి నాట్ కేర్, లైక్ ఇట్స్ ఫైన్. నిజం చెప్పాలంటే వాళ్ళ మొక్కలు చూసి నా మూడ్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే వీ హ్యాడ్ లైక్ రియలీ బ్యాడ్ ఫైట్స్ ఇన్ ద కాలేజ్ విత్ సమ్ పీపుల్, లైక్ 2-3 బాయ్స్. వాళ్ళకి కూడా తెలుసు ఎవరితో అయితే ఫైట్స్ అయ్యాయో. ఐ డి నాట్ ఈవెన్ టెల్ దెమ్ హాయ్. నేను వాళ్ళకి ఫస్ట్ చూసినా కానీ నేను హాయ్ చెప్పలే. దాని తర్వాత ఏమైంది, వాళ్ళే కాలేజ్ వాళ్ళే హాయ్ చెప్పించుకున్నారు. ఇట్ వాస్ ఫైన్. దాంట్లో నుంచి ఒక కోడ్ ఉండే, ఎవరైతే ఫుల్ ఓవర్ యాక్టింగ్ చేస్తుండే వాడు ఇప్పుడు నా కాలేజే. ఇంకా చూసుకోబేటా, నువ్వు ఎక్కువ ఎగరకు, అర్థమవుతుందా, నాతో పెట్టుకోక అస్సలు నేను చెప్తున్నా. సో మేము తిన్నాం, కొంచెం తిన్నాగానే మాకు ఫుల్ అయిపోయింది. ఉట్టిగానే మేము ఎక్స్ట్రా ఆర్డర్ చేసేసినాం. ఇంకా మళ్ళా ఫుడ్ ప్యాక్ చేపించుకున్నాం. ప్యాక్ చేపించుకున్నాక ఇక వి వర్ లైక్ ఓకే విల్ లీవ్ నౌ అని చెప్పేసి మేము వీ ప్లాన్ ఫర్ మిరోసా అండ్ థియోబ్రోమా. సమ్వేర్ నాకు ఐడియా క్లిక్ అయింది దట్ మనం మంచిగా సేమ్ ఏమైనా లైక్ థింగ్స్ కొందాం సో దట్ వీ కెన్ రిమెంబర్ ఈచ్ అదర్ అండ్ ఇట్ విల్ బి లైక్ వెరీ క్యూట్ అండ్ గర్ల్హుడ్ టైప్ కాబట్టి కొందాం అనుకొని ఫస్ట్ నడవడం స్టార్ట్ చేసినాం. ఆబ్వియస్లీ మేము ఆటోస్ లో పోయినాం గైస్, సో వీ డి నాట్ హ్యావ్ లైక్ బండి అండ్ ఆల్. మేము నడుచుకుంటా పోయినాం. బెలీజా కూడా లైక్ వాకింగ్ డిస్టెన్స్ పైనే ఉండే. సో వి వెంట్ ఆఫ్. ఐ న్యూ బెలీజాలో షూటింగ్ అలౌడ్ లేదేమో అని, బట్ బెలీజాలో థింగ్స్ ఆర్ లైక్ వెరీ డామ్ క్యూట్. మళ్ళీ దాని తర్వాత మేము వి డిసైడెడ్ టు గో టు లైక్ జూడియో పోయి ఆఫ్టర్ లైక్ లాట్ ఆఫ్ తమాషా, ఫుల్ సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ ఏం దొరుకుతలే అని చెప్పేసి. దానికంటే ముందు బెలీజా ఇంకా జూడియో పోయే దారిలా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టూ గైస్ ఫాలోడ్ us guys. సో బేసిక్ గా వాళ్ళు మాకి ఒక గల్లీ నుంచే ఫాలో అవుతున్నారు. మేము అబ్జర్వ్ చేయలే, వేరే వాళ్ళు అబ్జర్వ్ చేసింది. దోస్ 2 guys were following us. అసలు నాకు ఎందుకో ఈ రోజు నా అవుట్ఫిట్ చాలా రాంగ్ ఉంది అనిపించింది గైస్. అసలు ఏందో నేను అప్పటికి అనుకున్నా మార్చుకుందాం ఎట్లా మిరోసానే కదా, బట్ ఐ వాజ్ లైక్ ఇప్పుడు వేసుకున్నా తీయడం ఎందుకు, ఏందో వేసుకున్నా వాట్ ఎవర్. వాళ్ళిద్దరు ఫాలో అవుతున్నారు. మళ్ళా దాని తర్వాత మేము లైక్ కొంచెం ఫాస్ట్ గా నడిచి కొంచెం దారి చేంజ్ చేసినాం. అది అయిపోయినాక వన్ అంకుల్ ఆన్ బైక్ ఈస్ పుట్టింగ్ లైక్ ఫుల్ దిస్ నామాల్ అండ్ ఆల్ థింగ్ ఈస్. ఇక దేవుడిది నామాల అంటే మాకు అర్థం అయిపోతుంది ఆబ్వియస్లీ. ఆయన ఎంత క్రీపీ ఉండే అంటే లైక్ బ్రో నువ్వు ఇట్లా అని చూసుకుంటా పోయిన నాకు ఇక యాంగ్జైటీ, నాకు ఇట్లా చాలా వియర్డ్ అనిపిస్తుంది. అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదో ఒకటి ఇట్లా బ్లాక్ మ్యాజిక్ టైప్ నడిచినట్లు ఫీలింగ్ వస్తుంది నాకైతే. లైక్ చాలా ఫ్రమ్ ద క్రీపీ గైస్ ఐ మెట్ ఇన్ మిరోసా, దెన్ 2 creepy others, some non-existent guys following us. Third thing, this black magic baba, whoever it is, so bro, creepy, like very creepy. దాని తర్వాత వాట్ ఎవర్ అయినా మాకు చూసుకుంటా పోయినాక నాకైతే ఇక సడన్ గా ఎండ్ వస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. అవును ఎండ్ ఉంది, వర్షం కూడా పడ్డది. ఇట్ వాజ్ లైక్ వెరీ ఏమో నాకు అర్థం కాలేదు గైస్. ఇక చాలా డిఫరెంట్ ఉండే. మళ్ళీ దాని తర్వాత మేము జూడియో పోయినాం. చాలా డిస్కషన్ తర్వాత మేము కొనుక్కున్నాక మేము ఇక థియోబ్రోమా పోదాం అనుకున్నాం. బట్ ఆ ఎండ్ ఆ సినారియోస్ సిచ్యువేషన్స్ అంతా చూసి we did not really have the willpower to stay in హిమాయత్ నగర్ ఏరియా. ఇంటికి వచ్చేసినాం గమ్మున. యాక్చువల్ గా ఫుల్ కూడా ఉండే కడుపునాం. ఇప్పుడు ఇంటికి వచ్చి 1/2 hour 1 hour అవుతుంది. టు మేక్ us feel better మేము గాసిప్ చేసినాం కొంచెం సేపు. బట్ ద డే వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్ క్రీపీ, బట్ ఇట్ వాజ్ a nice day. Yeah,
ఇట్ వాస్ నైస్. డే బాగుండే, కొంచెం క్రీపీ థింగ్స్ ఎక్స్ట్రా అయిపోయినాయి అనిపించింది. నా జీవితం ఎట్లుంటుందో మీకు తెలుసు ఆబ్వియస్లీ ఇఫ్ యూ వాచ్ శ్రద్ధా శెట్టి వ్లాగ్స్ ఫ్రమ్ ద స్టార్ట్, బట్ ఇట్స్ ఫైన్. సో అంతే గైస్ ఈ రోజు కోసం అయితే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కర్లీ బ్రౌన్ గర్ల్ ఏకే శ్రద్ధా శెట్టి, మీ ఇంటి తెలుగు అమ్మాయి, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Till then, bye.